గౌరవనీయులు చంద్రపాక చంద్రశేఖర్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ గాంధీభవన్ సెంటర్లో వాళ్ళ ఆధ్వర్యంలో మల్లికార్జున ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. కానీ నా మిత్రుడు నా దగ్గర నుంచి దూరం అయ్యి 1 సంవత్సరం సందర్భంగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే వాడు ఆత్మశాంతి జరగాలని వాడికి మాలాంటి మిత్రులు కొన్ని వేల మంది ఉన్నారు. అయినా కూడా మమ్మల్ని విడిచి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ కార్యక్రమం జరిగింది. వాడు ఉత్తరోత్తర భవిష్యత్తులో కూడా మంచి కాలాన్ని అనుభవించాలని ఆలోచనతో మిత్రులతో పాటు కలిసి మేము అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం కానీ ప్రతి సంవత్సరం కొనసాగుతుందని ఆశిస్తున్నాను. ఆర్థిక స్థితిగతులను పక్కనపెడితే స్నేహితుడుగా నాకు ప్రత్యేకించిన తమ్ముడికి తిరుగుచేలాగా ఉండి ప్రతి అంశంలోనూ మంచి చేయడానికి ప్రయత్నించాడు. మంచి చేయడానికి వాడు చేసిన ప్రయత్నాలు మేము కొనసాగిస్తామని, వాడి ఉద్దేశాలను అర్థం చేసుకున్న వ్యక్తిగా మా వంతు ప్రయత్నాలను మేము పూర్తిగా నిజాయితీగా చేస్తామని ఆశిస్తున్నాం. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. మన ఎంఆర్పిఎస్ కానీ ఇంకోటి కానీ నేను బీసీ కార్యక్రమాలు అయినా కూడా అతను ఒక బ్రాహ్మణ పుట్టుకతో పుట్టినా కూడా ప్రతి ఒక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క కులానికి అతిథి ముందుండి నడిపించిన వ్యక్తి మా చంద్రశేఖర్. అలాగే వాడి ఆశయాలు కొనసాగిస్తూ వాడి బాటలోనే మేము కూడా ప్రయాణిస్తామని మేము సభముఖం కోరుకుంటున్నాం. అయితే ప్రత్యేకించి ప్రతి సంవత్సరం మిత్ర బృందం చంద్రశేఖర్ వర్ధంతిని ప్రత్యేకించి చేస్తామని మేము సభముఖంగా తెలియజేయడం జరిగింది. నమస్కారం అండి. అదే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది మా భర్త గారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే నాకు ఒక మదరు ఫాదర్ లెక్క. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం మా బావగారి సమక్షంలో ఆయన పెద్ద మనసుతో ఇక్కడ ఉండి చేస్తున్నారు. ఈ స్నేహితులందరూ నా చివరి వరకు ఆయనకు తోడుగా ఉన్నారు. ఇప్పుడు అలాగే ఎప్పుడు పొద్దున్న నిద్ర లేచినప్పుడు రాత్రి వరకు తనకు స్నేహితులు ఒక ఇదేని కాదు అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా మాతో ఉన్నారని అనుకుంటున్నాను. కానీ అలాగే ఆయన ఆత్మ శాంతి కదా